హలో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, అగ్నివీర్ వాయు ఇంటేక్ 2 ఆఫ్ 2027 కి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిందనమాట. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మనం ఈ వీడియోలో 2 ఆఫ్ 2027 ఇంటేక్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్ గా నీట్ గా మీకు వివరించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. దయచేసి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అగ్నివీర్ వాయుకు సంబంధించి డెఫినెట్ గా వీడియో చూసిన తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ ఎండింగ్ చూసిన తర్వాతనే మీరు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. కాస్త మీరు నెగ్లిజెన్సీ ఫిల్అప్ చేయడంలో చూపించారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫేజ్ 1 సెలెక్ట్ అయినా కూడా ఫేజ్ 2 కి ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రెండింటికి సెలెక్ట్ అయినా కూడా ఫైనల్ జాబ్ వచ్చేదానికి కూడా మీకు అవకాశాలు అయితే తక్కువైతాయి అనమాట. సో ఈ విధంగా 100% మంచిగా ఏ విధంగా అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవాలనేది వీడియోలో తెలియజేస్తానండి. ఓకే, అండ్ ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకుంటున్నారో. ఈ యొక్క వెబ్సైట్ కు సంబంధించిన లింక్, ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్ కు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. దయచేసి డిస్క్రిప్షన్ నుంచి ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై అయితే స్టార్ట్ చేసుకోండి చేయడం. ఓకేనా, రైట్. ఎలాగైతే లింక్ ఓపెన్ చేస్తారో ఆ లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా అంటే కొంచెం లెటర్స్ మీకు క్లారిఫికేషన్ ఉండదండి, క్లియర్ గా కనిపించవు. ఎందుకంటే చిన్న చిన్న లెటర్స్ తోనే వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి నేను క్లియర్ గా 1 to 1 వివరించి చెప్తాను, మీకు ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతుంది. రైట్, ఇక్కడ ఫస్ట్ అగ్నివీర్ వాయు ఇంటేక్ 2 ఆఫ్ 2027 అనేసి రావడం జరుగుతుంది. ఇక్కడ సైన్ అప్ అని రావడం జరుగుతుందండి, లేదు ఇక్కడ వచ్చేసి సైన్ ఇన్ అని రావడం జరుగుతుంది అనమాట. రైట్, సో రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ఆల్రెడీ ఎవరికైతే మెయిల్ ఐడి దీంట్లో క్రియేట్ చేసిందో వాళ్ళకి మళ్ళీ రెండోసారి అంటే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. రైట్, సో సైన్ ఇన్ అనగానే మనకి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఎవరికైతే ఉందో, ఆల్రెడీ చేసి ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ పోయి సైన్ ఇన్ చేసుకోవచ్చు అనమాట. సైన్ ఇన్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ గా ఉన్న వాళ్ళు. లేదు సార్, ఆల్రెడీ ఫస్ట్ టైం మనం సైన్ అప్ చేస్తున్నాం, ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాము, ఒక ఐడి పాస్వర్డ్ లేదు ఎయిర్ ఫోర్స్ దీంట్లో అంటే ఖచ్చితంగా ఇక్కడ సైన్ అప్ అనేసి ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ సైన్ అప్ చేస్తే ఇంక మాత్రం ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. లైక్ ఎలా రావడం జరుగుతుంది, రిజిస్టర్ విత్ డిజీ లాకర్ అనేసి రావడం జరుగుతుంది. రైట్, రిజిస్టర్ విత్ డిజీ లాకర్ ద్వారా రిజిస్టర్ చేయండి అనేసి అడుగుతుంది. క్రియేట్ అకౌంట్ ఇన్ డిజీ లాకర్ అని అడుగుతుంది. దాని తర్వాత రిజిస్టర్ అని అడుగుతుంది అనమాట. ముఖ్యంగా మనము ఈ ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. రైట్, సో డిజీ లాకర్ లో చాలా మందికి మాకు డాక్యుమెంట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. రైట్, సో రిజిస్టర్ అనేది ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేసామంటే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేయమని అడుగుతుంది. లేదు కాబట్టి మనకి ఇక్కడ అకౌంట్ జనరేట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనకు 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏ విధంగా పేరు ఉందో ఆ విధంగా మీ ఫుల్ నేమ్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి, సేమ్ మొబైల్ నెంబర్. రైట్, సో దాని తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఈ ప్లేస్ లో మీకు ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలండి. ఈమెయిల్ ప్రాపర్ గా మీరు పెట్టుకోండి. ఎవరిదో నెట్ ఇంకోటి తీస్తే రేపు కంప్లీట్ కరెస్పాండెన్స్ అంతా మీకు ఈమెయిల్ ద్వారానే జరుగుతుంది. మీ సొంత ఈమెయిల్ అయి ఉంటే బాగుంటుంది. రైట్, సో ఈమెయిల్ ఐడి మళ్ళీ ఈమెయిల్ ఐడి రీటైప్ చేయండి, సేమా కాదా అని కన్ఫర్మ్ చేసుకునేదానికి. ఇప్పుడు జనరేట్ ఓటీపీ అని మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత రైట్, సో నెక్స్ట్ మీకు వచ్చేది ఏ విధంగా ఉంటుందంటే చూడండి. సో నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుందండి. ఇందులో మనకేమైతుందంటే మెయిల్ కి అండ్ మొబైల్ నెంబర్ కి, మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ రెండింటికి 2 సపరేట్ ఓటీపీలు రావడం జరుగుతుంది అనమాట. ఆ ఓటీపీలు మనం వ్యాలిడేట్ చేయాలి. ఆ ఓటీపీలు వ్యాలిడేట్ చేసిన నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ పేరు ఏదైతే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీరు ఎంటర్ చేస్తారో అది కంప్లీట్ పేరు రావడం జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక్కడ కూడా మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక్కడ ఎంటర్ మొబైల్ ఓటీపీ, ఇక్కడ మొబైల్ ఓటీపీ ఎంటర్ చేసి దాని తర్వాత వ్యాలిడేట్ అని కొడితే వ్యాలిడేట్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ ఓటీపీ ఎంటర్ చేశారంటే వ్యాలిడేట్ అని మీరు క్లిక్ చేశారంటే వ్యాలిడేట్ కావడం జరుగుతుంది. ఫైనల్ గా లాస్ట్ లో ఒకటి క్యాప్చా అనేది ఉంటుందండి. సో ఈ క్యాప్చా మనకు టైప్ చేసి క్యాప్చా కింద ఏదైతే మనకు ఎగ్జాక్ట్ క్యాప్చా ఉందో ఆ క్యాప్చా కింద టైప్ చేశారంటే ఇక్కడ మనకు
ఒక బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఎస్ ఎస్ అంటే ఐ అగ్రి అన్నట్టుగా అది క్లిక్ చేసుకున్నారంటే నెక్స్ట్ పేజ్ కి అయితే వెళ్ళడం జరుగుతుందండి. రైట్, ఇలా నెక్స్ట్ పేజ్ కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ ఇన్ ద సెన్స్ కొంచెం పేజ్ డౌన్ అవుతుంది అంతే, ఇంకేం లేదండి. రైట్, ఇక్కడంతా మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని యాజ్ యూజువల్ గా ఉంటాయి. ఇక్కడ మీరు అగ్రి అని కొట్టారు కదా, అగ్రి కొట్టిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. క్యాప్చా టైప్ చేస్తారు. క్యాప్చా టైప్ చేసిన తర్వాత మీరు క్యాండిడేట్స్ ఫుల్ నేమ్ తో పాటు మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ టైప్ అయి వస్తాయి. మీరు వ్యాలిడేట్ చేయాలన్నమాట. కరెక్టా కాదా అని వ్యాలిడేట్ చేసి ఇక్కడ రీవెరిఫై అని ఉంటుందండి. రీవెరిఫై ఈ యొక్క రీవెరిఫై అనేది మీరు దాని కింద క్లిక్ చేశారంటే నెక్స్ట్ పేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. వెరిఫై క్లిక్ చేశారంటే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుందండి. కైండ్లీ లాగౌట్ అండ్ చేంజ్ యువర్ డిఫాల్ట్ పాస్వర్డ్ అని ఏముంటుంది, కైండ్లీ లాగౌట్ అండ్ చేంజ్ యువర్ డిఫాల్ట్ పాస్వర్డ్ అని రావడం జరుగుతుంది అనమాట. సో దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. అంటే మన అప్లికేషన్ స్టేటస్, మన పేరు, మన మెయిల్ ఐడి, రైట్, మన మొబైల్ నెంబరు, దాని తర్వాత డిక్లరేషన్ ఇవ్వడము. ఇక్కడ కూడా ఒక బాక్స్ అనేది ఉండడం జరుగుతుంది. డిక్లరేషన్ ఇచ్చామంటే మనం నెక్స్ట్ ఇమీడియట్ గా మనం ఏ విధంగా వెళ్తుంది అంటే మనకు పాస్వర్డ్ రావడం జరుగుతుంది అనమాట. రైట్, సో పాస్వర్డ్ రావడం జరుగుతుంది. సో పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఈ పాస్వర్డ్ ను మనము ఎక్కడ మళ్ళీ సైన్ ఇన్ చేస్తాం అనమాట. సైన్ ఇన్ చేసిన దగ్గర ఈ పాస్వర్డ్ ను మనం డైరెక్ట్ గా ఎంటర్ చేసుకొని ఫస్ట్ మన పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. మెయిల్ ఐడికి ఒక ర్యాండమ్ పాస్వర్డ్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసుకొని మన పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎక్కడ రీసెట్ చేసుకోవాలి, మళ్ళీ ఇదే స్టార్టింగ్ ఇంటర్ఫేస్ కి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనము యూజర్ ఐడి మనం ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేసుకున్నామో మెయిల్ ఐడి ఉంటుంది జనరల్ గా. రైట్, పాస్వర్డ్ ఏదైతే మనకి ఇప్పుడు మెయిల్ కు కొత్తగా మెయిల్ కు వస్తుందో ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా అని ఎంటర్ చేశారంటే ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని ఉంటుంది. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంటుంది. సైన్ ఇన్ ఎంటర్ చేశారంటే మాత్రం నెక్స్ట్ పేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. పాత పాస్వర్డ్ ఇంకా ఒకసారి మళ్ళీ పాస్వర్డ్ వేసామంటే కాదు. పాస్వర్డ్ రీసెట్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోగలుగుతారు. రైట్, ఇప్పుడు ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే మన మెయిల్కి వచ్చిందో ఆ పాస్వర్డ్ మనము ఈ కొత్తగా పాస్వర్డ్ మనం తయారు చేసుకోవాలి. రైట్, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ 2 times పైన ఒకసారి కింద ఒకసారి టైప్ చేసుకోవాలి. మరి పాస్వర్డ్ చేసుకున్న టైంలో మనం శ్రద్ధ వహించాలి. ఏ విధంగా వహించాలి, క్యాపిటల్ లెటర్ ఒకటి గ్యారంటీగా ఉండాలి. క్యాపిటల్ లెటర్ ఒకటి గ్యారంటీగా ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ ఒకటి గ్యారంటీగా ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ ఒకటి గ్యారంటీగా ఉండాలి. అండ్ ఏదో ఒక నెంబర్ అయితే గ్యారంటీగా ఉండాలి. రైట్, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రైట్, ఫర్ సపోజ్ మీరు కిరణ్ అనుకోండి, కిరణ్ అనే వ్యక్తి చేస్తున్నాడు. మీరు పాస్వర్డ్ ఏ విధంగా పెట్టుకుంటారు, మోస్ట్ ఆఫ్ ది కే అనేది క్యాపిటల్ ఉండాలి. IRAN @ అనేది స్పెషల్ క్యారెక్టర్, మళ్ళీ 999 మీ చాయిస్ ఇది నెంబర్ ఉంటుంది కాబట్టి. రైట్, ఈ విధంగా మీరు జనరల్ గా ఒక పాస్వర్డ్ సెట్ చేసుకున్నారంటే మీరు మర్చిపోరు. జనరల్ గా మీ పేరుతో పాస్వర్డ్ సెట్ చేసుకుంటే వాట్ ఎవర్, దాని తర్వాత 999 పెట్టుకోని కాదు, మీ చాయిస్ ప్రకారం మీరు పెట్టుకోండి. రైట్, మీ మొబైల్ నెంబర్ తో ఏదో ఒక విధంగా ఎండింగ్ లో, ఓకేనా. సో మీరు పాస్వర్డ్ మర్చిపోకుండా ఉంటారు. ఒకవేళ మర్చిపోయినా కూడా ఇమీడియట్ గా గుర్తు తెచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా అని ఉంటుంది. క్యాప్చాను టైప్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇక్కడ ఓకేనా, ఏముంటుంది, చేంజ్ పాస్వర్డ్ ఉంటుంది. ఆటోమేటిక్ గా పాస్వర్డ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. లైక్ చూడండి, ఇక్కడ మనము చేంజ్ పాస్వర్డ్ అనుకుంటాను. యువర్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ చేంజ్. రైట్, ప్లీజ్ లాగిన్ అగైన్. మళ్ళీ ఒకసారి కొత్త పాస్వర్డ్ తో మీరు లాగిన్ అవ్వండి అని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మనము మళ్ళీ లాగిన్ అవుతాం. మళ్ళీ మన మెయిల్ ఐడి కొత్తగా చేంజ్ చేసుకునే పాస్వర్డ్ యూజ్ చేసుకొని మనము మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ అనేది చేయడం జరుగుతుంది. సైన్ ఇన్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్ అనేది అప్లికేషన్ లోకి వెళ్తామండి. మనం ఇప్పుడు ఇక్కడ గో టు ద అప్లికేషన్ అని వచ్చి ఉంటుంది. రైట్, గో టు అప్లికేషన్ అనేసి రైట్. సో మీకు కనిపించదు కాబట్టి నేను ప్రతిదీ రాసి చెప్తున్నాను. గో టు అప్లికేషన్ ఉంటుంది. మన అప్లికేషన్ కొట్టగానే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను మీకు 1 by 1 వివరించడం జరుగుతుందండి. సో క్లియర్ గా మీకు లెటర్స్ కనిపించవు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడ క్లియర్ గా మనకు వచ్చేసి ఇది అప్లికేషన్ ప్రాసెస్ అండి. ఫస్ట్ మనకు పర్సనల్ డీటెయిల్ ఉంటాయి. ఏముంటుంది, పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. పర్సనల్ డీటెయిల్, దాని తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్ ఉంటాయి. కమ్యూనికేషన్ డీటెయిల్స్, దాని తర్వాత క్వాలిఫికేషన్ ఉంటుంది. క్వాలిఫికేషన్, దాని తర్వాత వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్, దాని తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ అని ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ అని ఉంటుంది. ఇక్కడ రాసుంటాయి అనమాట డాక్యుమెంట్స్ అప్లోడ్ అని.
ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్ గా మనం చదువుకోవాలి. చదువుకున్న అంటే దాదాపు మనకు వచ్చేసి 619 రూపాయలు అనేది పే చేయాల్సి వస్తుంది ట్యాక్సెస్ తో పాటు. ఓకేనా, అప్లికేషన్ వేసుకునే వాళ్ళు. అందుకే ఎట్లా పడితే అట్లా అప్లికేషన్ వేసుకోకండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదవండి. చదివిన తర్వాత లాస్ట్ లో ఏమైతుందంటే 2 ఉంటాయి, 2 టిక్కులు కొట్టాల్సినవి. ఇది మీరు చాలా జాగ్రత్త. చాలా మంది ఒక టిక్ కొట్టేస్తారు, రెండో టిక్ కనపరాదు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఇమీడియట్ గా దీన్ని పక్కనే ఇంకొక టిక్ అనేది ఉంటుంది. అంటే నేను నా ఇన్స్ట్రక్షన్స్ అనేది చదివినాను అనేసి అండ్ ఏమైనా రాంగ్ ఉంటే డిస్క్వాలిఫై చేసినా కూడా నేను ఏమన్ను అనేసి 2 టిక్కులు కొట్టాలండి. ఇక్కడే మీరు పెద్ద మిస్టేక్ చేస్తారు. ఒక టిక్ కొట్టి రెండో టిక్ కోసం వెతుకుతా ఉంటారు, అది కనపరాదు. నిన్న కూడా నేను చాలా సేపు వెయిట్ చూడాల్సి వచ్చింది అనమాట. చెక్ చేస్తే కానీ తెలియదు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మనకు వచ్చేసి మన యొక్క డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. రైట్, పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మెయిల్ ఐడి ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. రైట్, దాని తర్వాత వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, మెరిటల్ స్టేటస్ అబ్వియస్లీ సింగిల్ గానే మనం చెప్పుకోవాలి. మ్యారీడ్ అంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందండి. రైట్, సో దాని తర్వాత డొమిసైల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డొమిసైల్ కేటగిరీ సెలెక్ట్ ఏ స్టేట్ కి సంబంధించి ఏమి అనేసి. రైట్, సో ఏవేవైతే స్టార్ మార్క్ ఉన్నాయో వాటినే మీరు అప్లై చేసుకుంటే బాగుంటుంది, మిగిలిన వాటిని అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక డొమిసైల్ స్టేట్ అని ఉంటుంది. డొమిసైల్ స్టేట్ అంటే నువ్వు ఏ స్టేట్ కి సంబంధించిన వాడివి అని అక్కడ ఇక్కడ ఆరో మార్క్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారంటే మొత్తం స్టేట్స్ అన్ని వచ్చేస్తాయి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉంటుందండి. ఆరో మార్క్ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ ఆరో మార్క్ క్లిక్ చేశారంటే కంప్లీట్ డిస్ట్రిక్ట్స్ అన్ని వస్తాయి. ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే నేటివ్ ఉన్నారో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, వచ్చేసి మనకు డైరెక్ట్ గా మనకు కమ్యూనికేషన్ దీనికి వెళ్తుంది అనమాట. కమ్యూనికేషన్ లో మనం ఇంటి అడ్రస్ ప్రతిదీ మనము టైప్ చేసుకోగలుగుతాము. ఇంటి అడ్రస్ ఇవన్నీ టైప్ చేసుకునేది కమ్యూనికేషన్. అడ్రస్ టైప్ చేసుకోవడము, పిన్ నెంబర్ ఎంటర్ చేసుకోవడము. దాని తర్వాత ఆధార్ లో లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ అనేది మనం ఎంటర్ చేయాలి. రైట్, ఆ లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత పర్మనెంట్ అడ్రస్ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అని అడుగుతుంది. మీరు సేమ్ అయితే సేమ్ పెట్టండి, లేదంటే మళ్ళీ టైప్ చేసుకోండి. రైట్, ఇక్కడంతా మళ్ళీ ఆ పర్మనెంట్ అడ్రస్ అనేది మీరు టైప్ చేసుకోవాల్సి వస్తుంది. అది కరెస్పాండెన్స్ అడ్రస్, ఇది పర్మనెంట్ అడ్రస్. ఒకవేళ సేమ్ అంటే మళ్ళీ అవే ఫెచ్ అవుతాయండి, మనము ఎక్స్ట్రా చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినామంటే ఇంకా ఇమీడియట్ గా మన నెక్స్ట్ పేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ లో కూడా చూడండి, ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అది మనకు అంత అవసరం లేదు. మన క్వాలిఫికేషన్ గురించి అడుగుతున్నారు. 10+2 నా 10+2, ఎస్ 10+2 ఉండాలి. ఎక్స్ అంటే సైన్సా అదర్ దాన్ సైన్సా, 50% ఉందా లేదా అని అడుగుతుంది. ఎస్ 50% ఉంది అని చెప్పుకోవాలి. మరి ఇంటర్మీడియట్ విత్ ఫిజిక్స్ అండ్ సబ్జెక్ట్స్, ఫిజిక్స్ మ్యాథ్స్ తో మీరు సెలెక్ట్ అయ్యారా అంటే ఒకవేళ అయితే ఎస్ అని కొట్టండి. లేదు అంటే కామర్స్ ఇక్కడ ఇచ్చారు, కామర్స్, ఆర్ట్స్, సైన్స్ అని ఇక్కడ కొట్టండి. ఎందుకంటే తప్పులు చేయొద్దు. ఇక్కడ అన్ని ఎస్లు కొట్టుకుంటా పోతే దెబ్బతింటారు. ఇక్కడ ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ ఫిజిక్స్ సెలెక్ట్ అయ్యావని అడుగుతుంది. లేకపోతే జస్ట్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం ఇక్కడ కింద దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్ట్రీమింగ్ అప్లై ఫర్ అని ఉంటుందండి. ఎక్స్ గ్రూపా, వై గ్రూప్ అంటే సైన్స్ గ్రూపా, అదర్ దాన్ సైన్స్ గ్రూప్ అనేది కూడా మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో దీని తర్వాత మీరు సెలక్షన్ ఎడ్యుకేషన్ బోర్డు, ఏ బోర్డు నుంచి, తెలంగాణ అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటాయి కదా, రైట్. సో అలా వాటి నుంచి మీకు ఇంటర్మీడియట్ లో ఏదైతే ఉందో బోర్డు, ఆ బోర్డు అనేది మీకు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, రైట్, ఇంటర్మీడియట్ అండి. ఓకే, దాని తర్వాత వచ్చేసి అగ్రిగేట్ మార్కులు, పర్సెంటేజ్ మార్కులు 50% ఉంటేనే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని అడుగుతుంది అనమాట. ఓకే, రైట్. లాస్ట్ లో వచ్చేసి మనకు పర్సెంటేజ్ అడుగుతుంది. ఇక్కడ పర్సెంటేజెస్ అనేది ఎగ్జాక్ట్ గా ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, ఏమున్నాయి అనేసి మీకు క్లారిటీగా మనకు అడుగుతుంది అనమాట. అవన్నీ మనం టైప్ చేయాలి. ఓకే, మనకి ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చేసి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ లో మనం ఈ పర్సెంటేజ్ అన్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. రైట్, సో దాని తర్వాత వచ్చేసి అడిషనల్ గా మీకు ఇక్కడ ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడిషనల్ ఏమైనా మార్క్స్ షీట్, అడిషనల్ ఏమైనా పర్సెంటేజ్ ఏమైనా ఉన్నాయి అంటే ఎస్ అని కొట్టండి, లేదంటే నో అని చెప్పేసి. జనరల్ గా ఉండదు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అంటే, బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఎస్ అని కొట్టారు, జాగ్రత్త. ఒకవేళ ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని కొట్టండి, ఇబ్బంది ఏం లేదు. రైట్, సో హయ్యర్ ఎడ్యుకేషన్ ఏమైనా గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు అంటే కొట్టండి, ఎస్ అని కొట్టండి, లేదంటే నో అని చేయండి. రైట్, ఇంజనీరింగ్ ఏమైనా కంప్లీట్ చేసామని అడుగుతుంది, ఎస్ అని కంప్లీట్ చేస్తుంటే ఎస్ అని కొట్టండి, లేదంటే నో అని కొట్టండి. ఇవి కొట్టిన తర్వాత సేవ్ చేసి నెక్స్ట్ కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ కి వెళ్ళిపోయిన తర్వాత మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ పర్సెంటేజ్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట, ప్రతి సబ్జెక్టు. రైట్, సో ప్రతి సబ్జెక్ట్ ఇక్కడ పర్సెంటేజ్ మనం వేసి ఓవరాల్ పర్సెంటేజ్ వేసిన తర్వాత ఫర్ సపోజ్ 75% అనుకుంటే, ప్రతి సబ్జెక్ట్ లో ఎంత పర్సెంటేజ్ అప్టైన్ అయ్యారు, ప్రతి సబ్జెక్ట్ లో ఎంత పర్సెంటేజ్ అప్టైన్ అయ్యారు, మాక్సిమం మార్క్స్ కు 100కి
100 అయితే 100కు, రైట్? సో అలా టోటల్ సబ్జెక్ట్ ప్రకారం పర్సెంటేజ్లు మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ప్రతి సబ్జెక్టు కు సంబంధించిన పర్సంటేజ్ ఎంటర్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ ఇంగ్లీష్ తెలుగు వి కాదు. లైక్ ఇంగ్లీష్ ఎలాగో ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ కదా, వెరైటీ అవసరం లేదు. ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, మీరు ఒకవేళ కామర్స్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన సబ్జెక్టులు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మనం ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ మాత్రమే రావడం జరిగింది, బయాలజీ రావడం జరిగింది. ఇంకా ఏమన్నా యాడ్ చేసుకుంటే దానికి ఏమన్నా పాసిబిలిటీ ఉందేమో మీరు చెక్ చేసుకోండి. ఓకే, రైట్. సో దీని తర్వాత నెక్స్ట్ మనకు దాని కిందనే వస్తుంది, దాని కిందనే, రైట్? సో మరి ఇంపార్టెంట్ గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏమిటి? అడిషనల్ మార్క్స్ షీట్, రైట్? సో ఇదంతా మనకు ఆల్రెడీ అయిపోయింది, ఇది మనం చెక్ చేసుకున్నాము. ఇక్కడ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేసి మనల్ని అడుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇమీడియట్ గా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, రైట్? సో మీకు ఐసైట్ ఏమన్నా ఉందా లేదా, రైట్? సో క్యాండిడేట్స్ హైట్ ఎంత, హైట్ అడుగుతుంది. దాని తర్వాత క్యాండిడేట్స్ వెయిట్ అంటే వెస్ట్ అంటే నడుము, రైట్? వెస్ట్ సైజ్ అడుగుతుంది. దాని తర్వాత వచ్చేసి షూ సైజ్ అడుగుతుంది. అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఫెచ్ అవుతాయి అనమాట సైజులు. ఓకే, క్యాండిడేట్స్ యొక్క చెస్ట్ అడుగుతుంది. ఇవన్నీ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు స్పోర్ట్స్ పర్సన్ సంబంధించిన ఎన్సీసీనా లేకపోతే స్పోర్ట్స్ ఇలాంటివి, ఇలాంటి ఎయిర్ ఫోర్స్ పర్సనల్ ఇవన్నీ అడుగుతాయి అనమాట. ఇవి అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా వాటిని ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు అన్ని ఎస్ పెట్టుకుంటూ పోయారు. జనరల్ గా మీకు ఇవన్నింటికి మీకు ఉండవు, ఆ క్వాలిఫికేషన్స్ ఉండవు దానికి సంబంధించి. సో చదివి ఒకసారి ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. ఓకే, దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకు డూ యూ హ్యావ్ ఎనీ రిప్రజెంటేషన్ ఇన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ కు సంబంధించి ఏమన్నా ఉందా అని అడుగుతుంది. ఉంటే పెట్టండి, ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటేనే పెట్టండి, లేదంటే వద్దు. ఓకే, ఇంకేమన్నా మెడికల్ కేటగిరీ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతారు. ఇక్కడ నథింగ్ అని పెట్టుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ఇక్కడ కూడా నథింగ్ అని పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే, ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే, అంటే హెరిడిటరీ ప్రాబ్లమ్స్ అనమాట, రైట్? సో ఏ లాంగ్వేజ్ అంటే ఏ భాషలు తెలుసు అని అడుగుతుంది. లాంగ్వేజ్ లో మీరు ఎంటర్ చేసుకోండి, రైట్? సో ప్లేస్ ఆఫ్ అప్లికేషన్, మీరు ఏ ప్లేస్ నుంచి అప్లికేషన్ చేస్తున్నారు, ఏ టౌన్ నుంచి చేస్తున్నారు అనేది అడుగుతుంది. మీరు అప్లికేషన్ పెట్టుకోండి, పలానా ప్లేస్ నుంచి నేను అప్లై చేస్తున్నాను అనేసి, రైట్? సో ఇప్పుడు మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఏ సెంటర్స్ మాకు ఎగ్జామ్స్ కావాలని తెలుసుకోవాలి కదా. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మూడు ఆప్షన్స్, మీరు ఏదైనా స్టేట్స్ ఒకటే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నేను ఆంధ్ర అనుకోండి, ఆంధ్ర అని పెట్టుకోవచ్చు. మళ్ళీ 5 కూడా ఆంధ్ర పెట్టుకునే దానికి లేదు. ఆంధ్ర పక్కన ఇంకేదైనా ఉంటే, తెలంగాణ ఉన్నా, ఒరిస్సా ఉన్నా, ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. మరి ఆంధ్ర సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆంధ్రాలో మనకు ఎగ్జామ్ రాబోయే సెంటర్స్ ఒక 3 సెంటర్స్ ప్రిఫరెన్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ డిఫరెంట్ స్టేట్స్ లో ఒక 2 సెంటర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టామంటే నెక్స్ట్ కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిన్ గా కావాల్సింది ఇప్పుడు మనకు డాక్యుమెంట్స్ అప్డేట్ చేసే విషయాలు అనమాట. ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్డేట్ చేసే విషయం అంటే అప్లోడ్ చేసే విషయాలు. ఇక్కడ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అనేది కొద్దిగా క్లియర్ గా చదివితేనే బాగుంటుందండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, రైట్? ఫోటో కూడా ఏంటంటే కొంచెం నీట్ అండ్ క్లియర్ గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది, మీకు కలర్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది, రైట్? ఇందులో కూడా ఒక 100 KB కంటే ఎక్కువ మించకుండా, అంటే మినిమం 100 KB కంటే తగ్గకుండా, రైట్? అండ్ మాక్సిమం 200 KB కంటే మించకుండా మీరు ఫోటో అనేది జేపీజీ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఫోటో అయిపోయింది, ఫోటో అప్లోడ్ చేస్తారు. దాని తర్వాత సిగ్నేచర్ కూడా సేమ్, అంటే 80 KB కంటే తగ్గకుండా అండ్ 150 KB కంటే మించకుండా ఈ యొక్క సిగ్నేచర్ అనేది కూడా అప్లై చేసుకోవాల్సి వస్తుంది, రైట్? దాని తర్వాత వచ్చేసి థంబ్ ఇంప్రెషన్ అన్నమాట, రైట్? మేల్ అయితే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఉండాలి. ఒకవేళ ఫీమేల్ అయితే రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఉండాలి, రైట్? ఇది కూడా ఏంటంటే మీరు స్కాన్ చేసుకోవడమే. 50 KB కంటే తగ్గకుండా అండ్ 100 KB కంటే మించకుండా ఈ యొక్క అప్లోడ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా, రైట్? సో క్లియర్ గా మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింటారు ఏది ఏ విధంగా చేసుకోవాలి అనేసి. దేర్ ఆఫ్టర్ మీకు దాని తర్వాత వచ్చేసి ఒకసారి ప్రివ్యూ చేసుకోండి. మీ నింపిన అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా ఖచ్చితంగా ఒకసారి ప్రివ్యూ చేసుకుంటే బాగుంటుంది. ప్రివ్యూ చేసుకోవాలి. ఇక్కడ అన్ని ఇచ్చారు. ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇచ్చారు అనమాట. డిక్లరేషన్ అంటే 649 రూపాయలు మీరు పే చేయాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ ట్యాక్స్ అని. ఎస్, అన్ని టిక్ మార్క్స్ కొట్టేసేయండి. అన్ని టిక్ మార్క్స్ కొట్టేసి ఇక్కడ ప్రివ్యూ అని కొట్టుకోండి. మీ అప్లికేషన్ ఒకసారి వస్తుంది కంప్లీట్ గా, మీరు ఏమేమి డీటెయిల్స్ నింపారో. దాని తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకుని సబ్మిట్ కొట్టారు అంటే మీరు పేమెంట్ డీటెయిల్స్ కి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది, పేమెంట్ డీటెయిల్స్ కి, రైట్? సో బిఫోర్ దట్ వచ్చేసి
మనకు ఎలా ఫోటోగ్రాఫ్ ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా ఒక క్లారిటీగా మీకు స్క్రీన్ షాట్ మీకు అక్కడ ఉంటుంది. అంటే 200 KB ఇందాక నేను చెప్పాను కదా, ఆ విధంగా ఫోటో అనేది మీకు ఇక్కడ క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు. క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ అనేసి క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఫోటో అంటే మీ మొబైల్ కానీ లేదంటే వెబ్ క్యామ్ ద్వారా కానీ ఏదైతే ఫోటో అప్లోడ్ చేసే దగ్గర మనం అప్లోడ్ చేసుకోవచ్చు అట. అప్లోడ్ అంటే క్లిక్ చేసుకొని, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ మనం చెప్పుకున్నాం కదా, ప్రివ్యూ చేసి సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. పేమెంట్ డీటెయిల్స్ లో మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఈవెన్ క్యూఆర్ కోడ్, ఫోన్ పే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఎస్బీఐ అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి చాలా వరకు. ఏ ఆప్షన్ అయినా మీరు చూస్ చేసుకొని కన్ఫర్మ్ అనేది కొట్టారు అంటే మీకు పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిన తర్వాత మీకు రిసిప్ట్ రావడం జరుగుతుంది, మీ అప్లికేషన్ ఫిల్అప్ ఫామ్ కూడా రావడం జరుగుతుంది. బట్ మీరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే వచ్చిన తర్వాత తీసి సకంగా ఎన్నో చోటు పెట్టేసుకుంటారు, మర్చిపోతారు. ఖచ్చితంగా తప్పకుండా ఈ యొక్క అప్లికేషన్ ఫిల్అప్ చేసిన రిసిప్ట్ అనేది మీరు ఖచ్చితంగా కాపాడుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫేజ్ 2 ఎగ్జామినేషన్ లో ఈ యొక్క రిసిప్ట్ మిమ్మల్ని అడుగుతాడు. మళ్ళీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏవైతే ఫోటోలో ఇప్పుడు అప్లోడ్ చేస్తారో ఆ ఫొటోస్ ఒక 10-15 తీసి పెట్టుకోండి. రేపు ఎగ్జామ్ సెలెక్ట్ అయితే ఇంకా ఫేజ్ 2 ఇలాంటి ఫొటోసే అడుగుతాడు. సో ఈ మిస్టేక్స్ చేసేది. ఒకవేళ ఎన్ని పోయినాయని అప్లికేషన్ పోయింది, ఫేజ్ 2 కోసం ఫేజ్ 1 ఎగ్జామ్ అడ్మిట్ కార్డే పోయింది అంటే మాత్రం మిమ్మల్ని గేట్ దగ్గర కూడా రానియరండి. ఓకేనా, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అండ్ అబోవ్ ఆల్ నేను చెప్పడం ఏంటంటే సైనికాల్లో ఎక్స్ గ్రూప్ కు, వై గ్రూప్ కు, ఎక్స్ అండ్ వై గ్రూప్ కి రెండింటికి కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అనమాట. ఆన్లైన్ కోర్సు డెఫినెట్ గా మీకు చాలా యూజ్ అవుతుంది. కట్ ఆఫ్ అనేది వీటికి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి 100% ఈ కోర్సెస్ అనేది యూజ్ అవుతాయి. మీరు సెలక్షన్ కూడా అవుతారు. ఫేజ్ 2 కూడా చాలా ఈజీగా మీకు సెలెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట నేను ఇచ్చే గైడెన్స్ లో. ఓకేనా, కోర్సెస్ తీసుకోవడం మర్చిపోద్దు. వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి అనమాట. అండ్ జనరల్ గా చాలా మంది ఇలాంటి కోర్సెస్ ఇవ్వరు కూడా. మనము చాలా డేర్ చేసి ఈ కోర్సెస్ అనేది క్రియేట్ చేసి మీకు ఇస్తూ ఉన్నాం. దయచేసి దీన్ని యూజ్ చేసుకొని, యూటిలైజ్ చేసుకొని బెస్ట్ స్కోర్ అనేది తెచ్చుకునే దానికి ప్రయత్నం చేయండి. ఓకేనా గైస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.